హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఏ బజ్. సో ఇప్పుడు వచ్చేసి హరిహర వీరమల్లు మూవీ పరిస్థితి ఏమిటి, మరియు మార్చి నెలలో మెగా జాతర ఉండబోతుందా లేదా? ఫస్ట్, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్నారు, అయినా సరే ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పటికే 2 సాంగ్స్ మాత్రమే మనకి రిలీజ్ అయితే అయ్యాయి. ఈ మార్చ్ 27th మూవీ అని మూవీ టీం అయితే ప్రకటించింది, కానీ మూవీ మార్చ్ 27th రిలీజ్ అవ్వడం కష్టమే. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇంకా 4 days షూటింగ్ పెండింగ్ ఉందంట. దానికి షూటింగ్ చేయాలి, మరియు ఎడిటింగ్ చేయాలి, ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మూవీ నుంచి సాంగ్స్ ఇంకా చాలా రిలీజ్ అవ్వాలి. ఇందుకు 2 సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అలాగే మూవీ టీం అయితే పోస్టర్స్ మీద 27th రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు, కానీ అది ఇంకా కన్ఫర్మ్ కావట్లేదు. నిన్న మ్యాడ్ 2 మూవీ ఫంక్షన్లో నాగవంశీ హరిహర వీరమల్లు గురించి ఏం చెప్పాడంటే, హరిహర వీరమల్లు మార్చ్ 27th రిలీజ్ అవ్వకపోవచ్చు, అయితే మాత్రం మ్యాడ్ 2ని నేను పోస్ట్ పోన్ చేసుకుంటాను అని చెప్పారు. అంటే వాళ్ళకు కూడా మార్చ్ 27th హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. మరి చూద్దాం ఏమవుతుందో, హరిహర వీరమల్లు మార్చ్ 27th రిలీజ్ అవుతుందో లేదో. అలాగే మార్చ్ 27th రామ్ చరణ్ గారి బర్త్డే ఉండడం వల్ల RC16 నుంచి కూడా మంచి అప్డేట్ అయితే రాబోతుంది. అది టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. సో కన్ఫామ్గా ఖచ్చితంగా ఫస్ట్ లుక్ అనే టైటిల్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది. అలాగే RC17 నుంచి కూడా ఒక టీం అయితే ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని RC ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే RC16 ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో క్రూషియల్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారంట. అక్కడ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ సీన్స్ షూట్ అయితే జరగబోతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే మార్చ్ 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా చిరుత మరియు నాయక్ ఈ రెండిటి నుంచి ఏదో ఒకటి రిలీజ్ అయితే అవబోతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్. సో బై ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.